దేవుని ప్రియబిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకంగా కరోనా కారణంగా తక్కువ సమయంలో ముగించుకొని మనం వెళ్ళిపోవాలని, అలాగే దూరంగా కూర్చోవాలని, అలాగే మాస్క్ వేసుకుని ఉండాలని నేను వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మీకు చాలా దూరంలో ఉన్నాను కాబట్టి పర్వాలేదు. మిగతా మాత్రం మాస్క్ వేసుకుని ఉండాలని మీరు మనం చేస్తున్నారు. మరి మన మధ్య మన ప్రీతమ మాస్టర్ గారు, ప్రభాకర్ మాస్టర్ గారు, అలాగే లలితమ్మ గారు, అలాగే నతానియల్ గారు, అలాగే డానియల్ ఈ మధ్య బాప్టిస్ట్ తీసుకొని దేవుళ్ళలో చక్కగా ఎదిగినటువంటి యవనస్తుడు. మరి వీళ్ళంతా కూడా మనల్ని విడిచిపెట్టి ఈ రెండు నెలల్లో వారి దేవుని సన్నిధికి చేరిపోయారు. అలాగే అమ్మగారు చెల్లెలు విజయ్ కుమారి కూడా మరి లోకాన్ని విడిచిపెట్టవలసిన స్థితి కరోనా వలన ఆవిడ మరణించారు 21వ తేదీన. కాబట్టి చాలా బాధకరమైనటువంటి స్థితులు మనం ఫేస్ చేసాం. మరి ఆ సమయంలో నేను కూడా కరోనాతో కేర్ హాస్పిటల్లో ఉన్నారు. మంచమించి కదలేని పరిస్థితి, కనీసం రూమ్ నుంచి బయటకు రావడానికి కూడా ఓపిక లేదు, అనుమతి లేదు, రెండు లేదు. కాబట్టి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో సమూహం ఆ దేవుని కృప వల్ల మేనేజ్ చేయగలిగాం. దానికి దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. కానీ ఇక్కడ సమాధానం చేయడానికి రాలేకపోయి ఎవరు రావట్లేదు, ఎందుకంటే అసలు రానివ్వడం లేదు. డెడ్ బాడీస్ కూడా ఇవ్వలేదు. మరి కరోనాతో చచ్చిపోయిన వాళ్ళకి అయితే ఇవ్వట్లేదు, ఇంటితో చనిపోయిన వాళ్ళకి పర్వాలేదు, కానీ హాస్పిటల్లో చనిపోతే వాళ్ళే సమాధానం చేస్తున్నారు. కాబట్టి ఈ కుటుంబాల గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీకు చిన్న విజ్ఞాపన చేస్తూ ఉంటారు. మరి ఒకసారి దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చెప్పుకొని వాక్య భాగంలో ఉన్న కొన్ని విశేషాలు మాత్రమే మీకు గురించి మనం త్వరగా వెళ్ళిపోదాం. భోజనం ఎవరు పట్టడానికి భోజనం చేసుకొని బయట ఖాళీగా దూరంగా కూర్చొని, మరి ఎవరు కూడా వాళ్ళని ఆక్షేపించకూడదు. ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళారు, కరోనా వచ్చింది అనకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇంత దూరంగా ఉందా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుందాం. ఎవరు అడ్డుకోదంటే దూరంగా ఉంటే ఏం అవ్వదు. అదే కిటికీలు కూడా తీసేసాం, ఫ్యాన్లు వేసుకున్నాం, మాస్క్లు వేసుకున్నాం, శానిటైజర్స్ బయట ఉన్నాయి, వాడండి. దయచేసి ఎవరికైనా జ్వరం ఉన్నట్టయితే మాత్రం మందిరానికి రాకండి, లేకపోతే అందరూ కూడా రావచ్చు. తర్వాత ఎక్కువ మంది అయిపోతే బయట కూర్చొని ఉంటే ఖాళీగా గాడిలో కూడా కూర్చోవచ్చు, పక్క కూడా కూర్చోవచ్చు. కాబట్టి మనకున్న పెద్ద స్థలాన్ని ఈ స్కిలెట్ కాలంలో చక్కగా ఉపయోగించుకుందాం. దూరంగా కూర్చుని అవసరమైతే ఆ స్టేజ్ మీద కూడా మైక్ సెట్ స్పీకర్ అరేంజ్ చేస్తాం, అక్కడ కూడా కూర్చుని మీరు వినొచ్చు. కాబట్టి దూరంగా కూర్చొని దేవుని వాక్యాన్ని విని తొందరగా 1 అవర్లో ముగించుకొని మనం వెళ్ళిపోతాం. ఈ సమయంలో 1 అవర్ తీసుకొని 1/2 అవర్లో ముగిస్తాను, తొందరగా వెళ్ళిపోతాం. రెండు విషయాలు మీద చెప్పదలుచుకున్నాను. నేను మొట్టమొదటి చదవబడిన వాక్య భాగము దానియేలు గ్రంథంలో నుంచి మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథంలో నుంచి చదువుకున్న వాక్య భాగంలో నుంచి నేను మీకు చెప్పవలసింది ఏమిటంటే, గర్వపడకూడదు అంటే. గర్వం వస్తే నాశనం వస్తుంది. కాబట్టి దేని విషయంలో కూడా గర్వించకండి. దేవుడు మీకు భూములు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, చదువు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే గర్వపడిపోవద్దు. అదొకటే ఈ దానియేలు గ్రంథంలో నుంచి మీకు చెప్పబోతున్నాను. రెండో విషయం, మొదటి దానియేలు గ్రంథంలో నుంచి చదవబడిన వాక్య భాగము నేను చెప్పే విషయం ఏంటంటే, అక్కడ ఉన్న విషయం కూడా ఓపిక కలిగి ఉండండి. ఓపిక, పేషెన్స్. మనకి ఈ రోజుల్లో ఓపిక లేవండి ఎవరికి. అరగంట కూర్చోలేకపోతున్నారు ఎవరు. పిల్లలైతే 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నారు కదా. 1/2 గంట సేపు మాట్లాడకుండా కూర్చోలేకపోతున్నారు. వాగుడు తయారైపోయి కదా. బస్ కోసం 10 నిమిషాలు బయట బస్ స్టాండ్లో వెయిట్ చేయలేకపోతున్నారు. ఆటో కట్టించుకెళ్ళిపోతున్నారు. అది డబ్బైనా పర్లేదు కాదమ్మా. సో వీ లాస్ట్ పేషెన్స్. ఓపిక పోయింది. ఈ సెల్ ఫోన్ నుంచి ఉన్న ఓపిక పోయింది కదా. ఉత్తరాలు రాయడం లేదు, చేతికి రాత పని లేదు, చదవడం లేదు, అన్నీ పోలే. కళ్ళు పోతుంటాయి. డాక్టర్లు చెప్తున్నారు, ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్లు చెప్తున్నారు, సెల్ ఫోన్ వాడద్దు. ఫోన్ లాగే వాడండి.
మనం అనుకుంటాం సినిమాలు అందులోనే, షికార్లు అందులోనే, మెసేజ్లు అందులోనే, వాట్సాప్ అందులోనే, ఫోటోలు అందులోనే కదండి. చాలా మంది కళ్ళు పోగొట్టుకున్నారు. రెండోది, మొన్న ఒక న్యూస్ పేపర్ న్యూస్ చూశారు ఐటమ్ ఒకటి, చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతారు. అన్ని రోగాల కంటే, కుష్ఠరోగం కంటే కూడా భయంకరమైన రోగం ఏంటంటే పిచ్చి, మెంటల్. ఈ మానసిక స్టెబిలిటీ కానీ లేకపోతే ఇంకా అంతకంటే దరిద్రమైన బ్రతకూడదండి. ఎవరు ఏం చేయలేరు, భార్య ఏం చేయలేదు, భర్త ఏం చేయలేదు, పిల్లలు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ట్యాబ్లెట్లు వేసుకోడు, తినడం, స్నానం చేయడు, పడుకోడు, లెగడు. కాబట్టి పిచ్చి అన్నది చాలా డేంజరస్ డిసీజ్. ఆ పిచ్చి రావడానికి గల కారణం మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్, సెల్ ఫోన్. కొన్ని వందల మంది పిచ్చి ఆసుపత్రులు అడ్మిట్ అవుతున్నారు, ముఖ్యంగా యవనస్తులు, పిల్లలు. పిల్లల్ని ఎప్పుడు నేను పిచ్చి ఆసుపత్రిలో చూడలేదు ఇదివరకు. ఇప్పుడు పిచ్చి ఆసుపత్రి అంటే పిల్లలే ఉంటారు. కారణం సెల్ ఫోన్. ఇదివరకేదో ముసలోళ్ళు, లాయర్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు, అలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు ఆసుపత్రిలో ఉండడం నేను గవర్నమెంట్ పిచ్చి ఆసుపత్రి ఉంది కదంటే చూశాను. ఈవేళ చూస్తే ప్రతి సెల్ ఫోన్ వాడిన కుర్రాడు కూడా పిచ్చి ఆసుపత్రి చేయాలి. అందుకని అది వద్దంటే వెనకలేదు. ఒక పిల్లట ఫోన్ ఎవరమ్మా అంటే నువ్వు వేసుకొని వచ్చిందండి. కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ఎక్కడ వేసేసుకుంటాడు అని వీడు భయపడిపోతున్న సంగతి అది తెలుసు. అది ఒక మరుగులో పెడతాడు. పెడితే ఈ సచ్చు తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేక ఫోన్లు ఇచ్చేసి పిల్లల్ని పిచ్చోడి చేసుకుంటారు. మీ పిల్లల్ని మీరే పిచ్చోడి చేసుకుంటారు. కారణం ఓపిక లేదు, చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రైట్. దానియేలు గ్రంథంలో మొదట నేను చెప్తానన్నా గర్వం విషయం చెప్తాను. వాక్యం చూడక్కల తీయక్కల సింపుల్ చెప్తాను వినండి. నెబుకద్నెజర్ అనే ఒక చక్రవర్తి ఉన్నాడు, చాలా ఫేమస్. నెబుకద్నెజర్ తెలియనోడు ఎవరు ఉంటారండి. వరల్డ్ హిస్టరీ చదివినాడు, ప్రపంచ చరిత్ర చదివిన ఎవడైనా సరే నెబుకద్నెజర్ ఎవడంటే టక్కి చెప్పేస్తాడు. బబులోను సామ్రాజ్యం యొక్క చక్రవర్తి, చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్. అంటే నెబుకద్నెజర్ పరిపాలించిన పరిపాలన లాంటి పరిపాలన ప్రపంచ దేశాల్లో ఎక్కడ కనిపిస్తుంది, చాలా రేర్. ఏదో మన దేశంకి అయితే అక్బర్ చాలా చక్కగా పరిపాలించాడు, అశోకుడు చాలా చక్కగా పరిపాలించాడు అని మనం చదువుతాం. ఈ నెబుకద్నెజర్ ఇంత గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఒక రోజు కలొచ్చిందట. ఏమైనా కలొచ్చిందట, ఓ పెద్ద చెట్టు ఉన్నదట. ఆ చెట్టు కాయలు, పువ్వులు, పళ్ళు అన్నీ ఉన్నాయట, ఆకులు, మొక్కలు. ఆ చెట్టు కింద జంతువులు, సింహాలు, పెద్ద పుళ్ళు లాంటి పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా వచ్చి విశ్రాంతి తీసుకున్నాయట. ఆ చెట్టు నిండా పళ్ళు ఉన్నాయట. ఆ పళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకి కూడా సరిపోయినంత ఆహారం ఉందట ఆ చెట్టులో. పక్షులన్నీ కూడా ఆ కొమ్మల మీదకి వచ్చేసి అక్కడే గూళ్ళు కట్టినట్టు ఉంటున్నాయట. జంతువులన్నీ కూడా చెట్టు నీడని ఉంటున్నాయట. మరి అలాంటి చెట్టుని కనబడతా ఉంది రాజుగారి నిద్దట్లో. ఎవరో వచ్చి అన్నాడట, ఈ చెట్టు కొనేయండిరా అన్నాడు. అనేసరికి ఆ చెట్టుని కొట్టేసి చెట్టు పడిపోయింది, పక్షులు ఎగిరిపోయి, జంతువులు పారిపోయి, కొమ్మలు నరికేశారు. ఆ మొద్దు మాత్రం అలాగే నిలిచి ఉండని ఏంటరా అన్నాడు. ఆ మొద్దు పడిపోయిన మొద్దు అలా ఉండదు అనమాట, అంతే. ఆ కళ చూసి రాజుకి కలవరం కలిగింది, లేచిపోయాడు. వెంటనే జార్లు, శాస్త్రులు, పరిచయాలు అందరికీ పిలిచాడు. రాజుకి ఏంటంటే పడుకునేటప్పుడు ఆ దగ్గర బంక్స్ దగ్గర పెద్ద ఇత్తడి పెన ఒకటి ఎలగట్టు ఉంటుందండి. మొబిల్ మహారాజు కూడా అలాంటి ఇత్తడి పెన ఒకటి ఉంది. ఆ ప్యాలెస్కి వెళ్ళి చూస్తే కనబడుతుంది. పడుకుంటాడు, చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర పడుకుని ఆ పెన మీద ఒకటి కొడతాడు, డామ్ అని. పట్టగానే సైనికులు అందరూ వచ్చేస్తారు రాజుగారి దగ్గర. వచ్చేసారు. ఏంటి సార్ నాకు కళ వచ్చింది, చాలా చెడ్డ కళ. జానులందరినీ పిలువు, శాస్త్రులు పిలువు అంటే మొత్తం ఆ రాజ్యంలో ఉన్న జానులు, శాస్త్రులు
శకులు చూసేవాళ్ళని, జాతకం చెప్పేవాళ్ళని, నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళని, వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళు అందరూ వచ్చారు కూర్చున్నారు. ఏంటి రాజు అంటే నాకు ఇలా కలొచ్చింది ఇవ్వబడ్డారు. నేను మాకు ఏం తెలీదు, మా చీఫ్ రావాలంటాడు. చీఫ్ ఎవరు? దానియేలు. దానియేలుకి నెబుకద్నెజరు దానియేలు అని పిలలేడు, పలకలేడు. ఎందుకంటే దానియేలు అన్న పేరు హెబ్రీ భాషలో ఉంది. బబులోను రోజు మాట్లాడేది బబులోను భాష. అందుకని బబులోను భాషలో ఏమని పేరు పెట్టుకున్నాడంటే దానియేలుకి బెల్తషాజర్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ నెబుకద్నెజరుకి బెల్తషాజర్ అని పిలవడం చాలా సులువుగా ఉంది దానియేలు అని పిలిచే కంటే. మనకైతే దానియేలు అని పిలవడం సులువుగా ఉంది, బెల్తషాజర్ అని పిలిచే కంటే కదండి. ఎందుకంటే మన సంస్కృతం నుంచి వచ్చిన భాషలు కాబట్టి మనకి దానియేలు అన్నది సులువుగా ఉంటుంది, వాళ్ళకి బెల్తషాజర్ సులువుగా ఉంది. వెంటనే బెల్తషాజర్ పిలిపించారు దానియేలు. దానియేలు యూదుడు, ఇశ్రాయేల్ దేశానికి చెందినవాడు, యాకోబు సంతతి వాడు, అబ్రహాము సంతతి. దానియేలు వచ్చాడు. సకల జ్ఞానము నాకు ఇచ్చిన దేవుడు తన కృప చేత నీకు వచ్చిన కళ ఏంటో చెప్తాను, చెప్పు రాజా ఏంటి నీ కళ అంటే మా కళ అంతా చెప్పాడు రాజు. చెప్పిన తర్వాత దానియేలు చాలాసేపు ఏడ్చాడు. అప్పుడు రాజు అన్నాడు, దానియేలు నువ్వు వేడకు, అసలు దాని అర్థం ఏంటో చెప్పి చాలు, తర్వాత నేను ఏడ్చుకుంటాను అన్నాడు. అప్పుడు దానియేలు అన్నాడు, రాజా నీకు వచ్చిన కళ నీకు కాకుండా నీ శత్రువుడికి జరిగితే బాగుండు అన్నాడు. సరేలే ఏంటి ఆ కళ భావం చెప్పు అంటే అప్పుడు దానియేలు చెప్పాడు, ఎవరంటే ఏం లేదయ్యా, ఆ చెట్టు పచ్చగా ఉన్న చెట్టు నువ్వే. ఎందుకంటే బబులోను సామ్రాజ్యమే భూప్రపంచం మీద ఆ దినాల్లో అంత అభివృద్ధి చెందినటువంటి దేశం. అంత ఆత్మీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఏ విధంగా సరే అభివృద్ధి చెంది. కాబట్టి నీవే, కానీ నీకు కొద్ది కాలంలో నీ ఔన్నత్యం అంతా కూడా పోయి నువ్వు నేల మీద పడిపోతావు, నీ వెన్నుపోసి ఇలా నిలబడదు, ఇలా పడిపోద్ది. అప్పుడు నువ్వు వెన్నుపోసి ఇలాగ ఉన్నవాళ్ళకి దేవుని జ్ఞానం ఉంటుందంటే, వెన్నుపోసి పడిపోయి ఇలాగ ఉంటే జ్ఞానం. అది జంతువులన్నీ చూడండి వెన్నుపోసి ఇలా ఉంటుంది కదా, కుక్కలకి, నరసింహాలకి, ఏనుగులకి అన్నిటికీ వెన్నుపోస పారిశ్రామిక మనిషి ఒకటే రిటర్న్ ఉంటుంది. అందుకే మనిషికి దైవ జ్ఞానం కలిగిన ఎనివే నెబుకద్నెజరు పడిపోతామని చెప్పు. దానియేలు చెప్పిన సంవత్సరానికి 12 నెలలు అని వ్రాయబడింది. అక్కడ సంవత్సరానికి ఈ జరిగిన కళ నెరవేరడం మొదలుపెట్టి సడన్ గా రాజుకి మనసు మారిపోయింది. మీకు కూడా అప్పుడప్పుడు మనసు మారిపోతుంది కదా. నేను అనుకున్నామండి, మనసు మారితే ఏదో ఇదివరకు ఒకళ్ళు ప్రేమించేవాడు, తర్వాత ఇంకోళ్ళు ప్రేమిస్తాడు. మేబీ మనసు మారితే నిన్నటి వరకు మాంసాహారం తినేవాళ్ళు ఇవాళ శాకాహారం తింటాం. మనసు మారితే ఇవాళ ఇటు వెళ్దాం అనుకున్నాడు, అటు వెళ్తాం, సంథింగ్ లైక్ దట్. కానీ అలా కాదట. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ నెబుకద్నెజరు అనే రాజుకి పశువు మనసు వచ్చిందట. నేను ఆ వాక్యం చదివినప్పుడు చాలా సంవత్సరాల క్రితం దాని మీద ధ్యానం చేస్తున్నప్పుడు పశువు మనస్సు రావడం, మనిషికి రావడం ఏమిటి కదండి. పశువుకి అసలు మనసు ఉంటుందా? మనస్సు ఉంటే ఆ మనసులో పశువు ఏమనుకుంటుంది, ఏమనుకుంటుంది ఆలోచించి ఆ దినాల్లో నేను ఆలోచించి లేకపోయేవాడిని. ఏమవుతుంది పశువు మనసు? ఏమవుతుందండి, పశువుకి గడ్డి తినాలని ఉంటుంది, అది తింటుంది చక్కగా. దానికి ఆ గడ్డి చాలా రుచిగా అనిపిస్తుంది కదా. మనకి కూడా కొన్ని పొగడతలు ఎవరైనా వాళ్ళు పొగుడుతుంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. లేనిపోని పొగడతలు కదా. నేను బాగలేకపోయినా, అంతంగా లేకపోయినా, నల్లకుండా మరి అదే మీరు మంచి కలరండి, సావతి సాయి కొట్టుతాము, నల్లగా ఉంటారని పొగిడేసినటువంటి నిజంగా పొగ్గిపోతాం కదా కదా. ఆడలు మరీ పొగ్గిపోతారు. మీ చీర బాగుందంటే చాలు పొగ్గిపోతారు. ఆ నువ్వు బాగా అనక్కర్లేదు, నీ ముఖం నీలాగా ఉన్నది కానీ నీ చీర మాత్రం బాగున్నదంటే సరే పొగ్గిపోతారండి కదా.
కాబట్టి ఈ నెబుకద్నెజరుకి పశువు మనసు వచ్చింది. వెంటనే గడ్డి తినడం మొదలుపెట్టాడు. సింహాసనం నుంచి దిగిపోయాడు. 4 చేతులతో పాకుకుంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రాజుగారు అని చూస్తే తినగా అడవిలోకి పారిపోయాడు. అడవిలో ఏం చేస్తున్నాడని గడ్డి తింటాడు. ఏంటి రాజు తింటున్నాడు గడ్డి అనుకుంటే గడ్డి తింటున్నాడు. కొంతకాలానికి నెబుకద్నెజరుకి తల మీద గద్ద వెంట్రుకలు వచ్చాయట, పక్షిరాజు వెంట్రుకలు వచ్చాయి. మరి గడ్డి తిని పశువులు తింటే రావా? గోర్లు మనిషి గోర్లలాగా లేవు, పక్షి గోర్లలాగా అయిపోయాడు. ఇక చూడండి, రాజేటిలాగా అయిపోయాడు. అందరూ కూడా తిరుగుతున్నారు. సరిగ్గా 7 కాలాలు అయిన తర్వాత ఆ రాజుకి మళ్ళీ మనిషి మనసు వచ్చింది. అసలు మనిషి మనసు పోయి పశువు మనసు రావడానికి కారణం ఏంటి? మళ్ళీ 7 సంవత్సరాలు అయిన తర్వాత పశువు మనసు పోయి మనిషి మనసు రావడానికి గల కారణం ఏంటనే వాక్యంలో జాగ్రత్తగా మీరు చదివితే, ఒక రోజుని ఈ నెబుకద్నెజరు అన్న మహాచక్రవర్తి, మహాసంపన్నుడు, లక్షల కోట్లు వజ్రాలు వైడూర్యాలు కలిగిన వ్యక్తి మేడ మీద తిరుగుతున్నాడట, డాబా మీద సాయంకాలం పూట. తిరుగుతుంటే పట్టణం ఆ చివరి వరకు కనబడుతుంది. మీరు ఎప్పుడైనా కజివరం కొండ మీదకి వెళ్ళి చూస్తే అక్కడ 2 లైట్ హౌస్, క్యాండిల్ పాయింట్ అంటారు కదా, లాసెస్ వే కాలనీలో ఉన్నది కూడా కనబడుతుంది. అక్కడికి చూసిన తర్వాత ఆ కొండలు అలా సీతలు దాని కొండ మీద నుంచి చూసి ఇంకా మనకు విశాలక్షణంగా అది కనబడితే ఇంకా పెద్దది విశాఖపడుతుంది. కాబట్టి ఆ పట్టణం అంతా చూసినప్పుడు మనసులో ఒక మాట అనుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఏమనుకున్నాడంటే, విశాలమైన ఈ పట్టణము నా రాజధాని, నా ఘనత కొరకు నేను కట్టించుకున్న పట్టణం అని అనుకున్నాడట కదండి. అది గర్వం. మనిషిలోకి గర్వం వస్తే వాడు పశువుతో సమానము. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఈ రాజుకి మనిషి మనసు తీసేసి పశువు మనసు ఇచ్చాడు. కాబట్టి అది గడ్డి వేశాడు. రైట్. ప్రపంచంలో ఉన్న చరిత్రలన్నింటిలో కూడా ఏ రాజు, ఏ చక్రవర్తి కూడా గడ్డి తిన్నాడు అని చెప్పి రాయబడలేదు. ఒక్క భారతదేశపు ప్రధానులు మాత్రం గడ్డి కంటే అసహ్యమైన లంచాలు తింటారు, డబ్బు తింటారు. ఎనివే, మనసు మళ్ళీ ఎప్పుడు మారింది నెబుకద్నెజరుది? 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక రోజుని ఇలాగ కిందకి చూస్తున్న గడ్డి తింటున్న ఈ నెబుకద్నెజరు ఎందుకో ఇలా వెళ్ళకెళ్ళ పడుకొని ఆకాశం కేసి చూశాడండి. చూడగానే ఆకాశాన్ని, నక్షత్రాలని చూసి, అయ్యి బాబు ఎంత విశాలమైన ఆకాశం, నేను కట్టుకొని సిటీ ఏర్పడింది, చిన్నది బెతుడుంది, ఇంత పెద్ద ఆకాశం దేవుని సింహాసనం ఇది అని, సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముల మీద అధికారి అయి ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి దాన్ని ఒప్పుకోరండి. అవును, నిజమే. కాబట్టి మీరు గ్రహిస్తారు కానీ ఒప్పుకోరండి. చాలా మంది మీరు గ్రహిస్తారు కానీ ఒప్పుకోరు. రేపు నువ్వు దొంగ అనుకుంటాను. మీకు చాలా మంది మేమే దొంగతనం చేస్తాం, మేము ఎప్పుడు దొంగతనం చేస్తాం, మేము ఎప్పుడు సత్యమే పలికే, మేము అందరం మహాత్మా గాంధీలే అంటారు తప్ప, అవునంటే నేను తప్పు చేశానంటే అది ఒప్పుకోవడానికి మనకి చాలా కలేజే కావాలి, ధైర్యం కావాలి. తప్పు చేసి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం అన్నంత గొప్ప సంగతి ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎంతసేపు దబాయించడం, నేను అలా చేయలేదు. దబాయించడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఏమో నాకు గుర్తులేదు అనొచ్చు. పెద్దోడు అయిపోయాడు కదా, ఎక్కడ చెప్పుకుంటాయండి అనొచ్చు. మర్చిపోయాడు, నాకు తెలియదు అనొచ్చు. ఏమని అనొచ్చు, అబద్ధాలు ఆడడానికి ఏమవుతుంది. కాబట్టి తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. ఈ రాజు ఒప్పుకోరాడు. ఏమనంటే, మహాకాశం నుండి సింహాసనం దేవా, నీవే మనుషుల సామ్రాజ్యం మీద అధికారి అయి ఉన్నావు అని ఒప్పుకోరాడు. ఆ మాట ఒప్పుకోగానే ఈ చక్రవర్తి నెబుకద్నెజరుకి మళ్ళీ మనిషి మనసు వచ్చేసిందట. మనిషి మనసే కాదు, ఒక రాజు చక్రవర్తి యొక్క మనసు వచ్చింది.
వచ్చేగానే వాడిలో గర్వం పోయింది, వెంటనే నిర్ణయం వచ్చింది. అతని సామంతులందరూ అతని దగ్గరికి వచ్చి కన్సల్టేషన్స్ మొదలుపెట్టాడు. మళ్ళీ తిరిగి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ గోల్డ్ కత్తిరించేసాడు. వెంట్రుకలు, తల వెంట్రుకలు మళ్ళీ మామూలుగా అయిపోయి నెబుకద్నెజరు మళ్ళీ అనేక సంవత్సరాలు రాజ్య పరిపాలన సాగించాడు దానియేలు. హల్లెలూయా. గర్వం వల్ల భయంకరమైన శిక్ష అనుభవించింది మోస్ట్ ప్రాబబ్లీ నెబుకద్నెజరు ఒక్కడే అనుకుంటారు. మనకి గర్వాలు ఉన్నాయి, లేకపోలేదు కదండి. మన స్టేజ్లో, మన స్థాయిలో మనకి గర్వాలు ఉన్నాయి. మన ఇల్లు చూసుకొని గర్వం, మన కారు చూసుకొని గర్వం, మన టీవీ చూసుకుని గర్వం, మన పిల్లల్ని చూసుకుని గర్వం, పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదువుతుంటే గర్వం, నీ వంట చూసుకుని గర్వం. ఓ పెద్దమ్మ వంట చేస్తుంది యూట్యూబ్లో, అది చెప్తుంది నల్లేరు కాడ ఎలా వండాలంటే అని. నల్లేరు కాడ మీకు తెలుసు తెలియదు, నల్లేరు కాడ అంటే కదండి చాలా బాగుంటుందండి నల్లేరు కాడ తింటేది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతలేదు, అందరూ తినేస్తున్నారు కదా. ఆ నల్లేరు కాడ గురించి ఆ పెద్దమ్మ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడికి అది గర్వం, నల్లేరు కాడ పసంद చేసి చెప్తారు. సో పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అందం బట్టి సౌందర్యానికి గర్వం కదండి, గొంతుని బట్టి ఇంకెవరికో గర్వం, ఉద్యోగాన్ని బట్టి కొంతమందికి గర్వం, ఇల్లు చూసుకొని గర్వం, పిల్లలు చూసుకొని గర్వం, భర్తను చూసుకొని గర్వం. సో ఈ గర్వాలన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మనకి బైబిల్ గ్రంథం ఒక ఇండికేషన్, ఒక మీటర్, ఒక రెడ్ అలర్ట్ చెప్తా ఉంది. ఎవరంటే మీకేరు నెబుకద్నెజరు చూసా ఎలాగైపోయాడు. నువ్వు గర్వపడకు, తెల్లకుండానే పొగలు పెంచుకోకూడదు, లేకపోతే నీకు మీరు బట్టలు ఉన్నాయి నీకు గొప్ప గర్వం కదా, లేకపోతే నీకు చక్క పాడతాను గర్వం, లేకపోతే నీకు నూరు వస్తానే గర్వం. రైట్, ఈ గర్వం పనికి రాదు అని చెప్తూ మొట్టమొదటి మనకు చదవబడిన వాక్య భాగంలో దానియేలు గ్రంథం గురించి మనం లెసన్ నేర్చుకున్నాం. రెండవది రాజుల గ్రంథంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఏలియా, ప్రవక్త అయిన ఏలియా గురించి మాట్లాడు. ఏలియా చాలా పవర్ఫుల్ ప్రవక్త. ఏలియాని అగ్ని ప్రవక్త అని పిలుస్తారు. ఎందుకంటే ఏలియా మరణం చూడకుండా శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయినాడు. వాళ్ళలో ఈ రెండోవాడు, మొదటివాడు ఆనోకు, రెండోవాడు ఏలియా. ఏకంగా ఆనోకు నడుచుకుంటే వెళ్ళిపోయాడు పరలోకానికి, బై వాక్. దేవుడితో పాటు నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు ఆనోకు. ఏలియా అలా కాదు, దేవుడు రథాలను పంపించాడు ఏలియా తీసుకురమ్మని. కాబట్టి ఏలియా రథం ఎక్కి, ఎలాంటి రథం అంట, అగ్ని రథము. ఇంకోటి ఏంటంటే ఆ రథాలని లాగే గుర్రాలు ఏంటి, అగ్ని గుర్రాలు కదా. ద ఫైర్ ఆఫ్ హార్సెస్ ఆఫ్ ఫైర్. గుర్రాలు లాగుతున్నాడు, ఆ గుర్రాలు అగ్ని గుర్రాలు అంటే ఏంటో మనకి ఊహకు అర్థం. రథం అగ్ని రథం అంట, కింద నుంచి పర్రగా వస్తుంది, రాకెట్లు అంటే అయి ఉంటుంది. దాని మీద దేవుడు ఏలియా తీసుకెళ్ళిపోయాడు. అలాంటి ప్రవక్త ఏలియా. రైట్, ఏలియా కర్మెలు పర్వతం మీదకి వెళ్ళి 400 మంది బయలు ప్రవక్తలు పిలిచి 2 ఎడ్లు మరి ఆల్కొక ఎద్దు ఈరోజు ఎద్దు తీసుకొని దాని మొక్కల కింద నరికేసి అక్కడ పెట్టేసి మీరు ప్రార్థన చేయండి, మీరు ఎందుకు వెళ్ళిపోతే చూద్దాం అన్నాడు. అలాగే సాయంత్రం వరకు 400 మంది బయలు ప్రవక్తలు ప్రార్థన చేస్తే ఏం అవ్వలేదు. సాయంత్రం 5 గంటల తర్వాత సూర్యాస్తమయం అయిపోయే టైంలో ఏలియా ఆ ఎద్దును మొక్కల కింద నరికేసి అక్కడ పెట్టేసి దాని మీద నీళ్లు పోసేసి బాగా తడిసిపోయిన తర్వాత దేవా వీళ్ళందరికీ ముందు వచ్చేటట్టు దీన్ని కాల్చి పడాయంటే ఒకసారి అగ్ని ఆకాశంలో వచ్చి ఆ ఎద్దుని కాల్చేసి, కర్రలు కాల్చేసి, రాళ్ళు బూడిదైపోయేటట్టు చేసి నీళ్ళని ఆరిపోజేశారు అని రాసి. జాగ్రత్త చదవటం వాక్యం అంత బాగుంది. అన్నీ బూడిదైపోయాట, నీళ్లు మాత్రం ఆవిరైపోయింది. హల్లెలూయా.
ఎందుకు అలా రాశాడు చెప్పండిరా? దేవుని వాక్యం అంటే నీరు, నీ వాక్యము నీరే అయి ఉంటే మా దాహము తీర్చుకుంటాడు. ఆ నీరు బూడిదవదు ఎప్పుడు, వాక్యం ఎప్పుడు బూడిదవదు. అందుకే వాక్యం నీరు ఆరిపోయారు అని రాశాడు. ఆ గ్రంథకర్త పరిశుద్ధాత్మ రాయించేటప్పుడు ఆ వచనం చూసి ఆశ్చర్యపోయిన, ఎంత చక్కగా రాయించలే పరిశుద్ధాత్మ, అప్పుడే ఆరాధించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఇంత పవర్ఫుల్ ప్రవక్త ఒక్క ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి అగ్ని కురిపించిన దేవుడి కలిగినటువంటి ప్రవక్త ఇజ్రాయేల్ రాణి కబురు పెట్టిందండి, రేపు కల్లా నేను నరికేస్తాను చూడండి. ఒక రాణి, ఒక అన్యురాలు, ఒక నీచపు మనిషి ఒక మాట చెప్తే ఎంత విశ్వాసి అయిన ఏలియా భయపడిపోతే దేవుడు అక్కడ వదిలిపెట్టలేదు. ఒక దగ్గర పడుకుంటే అక్కడ రొట్టె, అక్కడ మంచినీళ్ళు సీసా పెట్టి చపాతీ తిను అని లేపి దేవదూతను పంపించి దాదాపు 700 మైళ్ళు ఒక్క చపాతీ తిని నడిచినటువంటి వాడు ఏలియా ఒక్కడే. ఒక చపాతీ తిని 700 మైళ్ళు నడగలంటే ఒలింపిక్ లో కూడా ఎవడో నడలేడు. హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. హోరేబు పర్వతం అంటే సీనాయి పర్వతం. ఆరబ్ దేశంలో ఉన్న ఐగుప్తు దేశం, ప్రస్తుతం ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఎత్తైన పర్వత శ్రేణి అది. అందులో అతి ఎత్తైనటువంటి శిఖరం సీనాయి శిఖరం. ఆ సీనాయి శిఖరం మీదకి ఏలియా బైబిల్స్ పారిపోతే అక్కడ వచ్చేత గుహ ఉంటుంది. ఆ గుహలో మా పాప కూడా వెళ్ళింది. నేను 8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎక్కాను ఆ కొండ. ఇంకా అక్కడి నుంచి 2 కిలోమీటర్ల పైకి ఎక్కాలి, మనమే వెళ్ళాలి. ఇక ఆయాసం వచ్చి ఎక్కడానికి ఉండిపోయి అప్పటికే ఊపిరి అందట్లేదు, గాలి ఆక్సిజన్ తగ్గిపోతుంది కాబట్టి ఊపిరి అందక అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది షో పాయింట్లో. మా పాప మాత్రం వెళ్ళింది. షీ వెంట టు ద కేవ్. ఏ గుహలో అయితే ఏలియా దాక్కున్నాడో ఆ గుహలో కూడా వెళ్ళి చూసి వచ్చారు, గుట్టలు పట్టుకొచ్చారు అంటారు. ఆ గుహలో ఏలియా దాక్కున్నాడట. అక్కడ గుహద్దని ఎవరికి తెలియదండి. ఆ పర్వతం మీదకి ఎవ్వరూ ఎక్కలేరు. భయంకరమైన పర్వతం అది. ఎలాగే ఏరియా అక్కడికి వెళ్ళిపోవాలో దాక్కున్నాడో తెలియదు. ఆ గుహలో దాక్కుంటే నీళ్ళు కానీ ఏమి దొరకదు. అక్కడ రాళ్ళు తప్ప ఏమి లేదు, గుడ్డుపోయే ఏమి మొక్కలు కానీ ఏమి ఉండవు. ఆ గుహలో దాక్కున్నాడంట. దేవుడు ఏలియాని పిలిచాడు. ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎప్పుడైతే ఏం చేస్తున్నావు అని అడిగాడో ఏలియా చెప్పడం మొదలెట్టాడు. ప్రభువా, 400 మంది బయలు ప్రవక్తలు ఉంటే వాళ్ళందరూ నన్ను చంపాలనుకుంటే నేను వెళ్ళి వాళ్ళతో ఛాలెంజ్ చేసి వాళ్ళు ఓడించి వాళ్ళందరినీ చంపేశారు. మన ప్రవక్తలు, నీ ప్రవక్తలు అందరినీ వాళ్ళు చంపేశారు. నేను ఒక్కడే వీళ్ళు నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నారు. అందుకంటే నేను ఇక్కడ పారిపోయి వచ్చేసారు. దేవుడు అన్నాడు అలాగా, సరే నువ్వు అక్కడే ఉండు, రేపు వస్తా నీతో మాట్లాడతాను. మరుసటి రోజు దేవుడు వచ్చే టైంకి ఏం జరిగిందంటే పెద్ద గాలి వీసిందట. పెద్ద గాలి దుబారం అంట కదండి, అలాంటిది. ఆ గాలి వీసినప్పుడు ఆ ఏరియా గుడిసిపెట్టుకొని తప్పుకొని ఆ కొండ గుహలో కూర్చొని ఆ ఎత్తైన శిఖరం మీద ఇంత పెద్ద గాలి ఇప్పుడు చూడలేదు. ఈ గాలిలో దేవుడు వచ్చేస్తున్నాడు, అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు. ఆ గాలిలో దేవుడు రాలేదు. కానీ ఆ గాలి ఏమైందట, రాళ్ళు ఎగిరిపోయి అంట. అంటే రాళ్ళు ఎగిరిపోయినంత గాలి. ఆ ఎగిరిపోయిన రాళ్ళు ఒకదాని కూడా గుద్దుకొని పగిలిపోయి అంట. పెద్ద శబ్దం. ఆ శబ్దంలో కూడా దేవుడు కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత పెద్ద భూకంపం జరిగిందండి. నిజంగా ఆ పర్వతాల్లో కానీ భూకంపం వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించుకోలేవండి. భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఆ రాళ్ళన్నీ కూడా పర్వతాల నుంచి జారుకుంటా కిందకు వస్తాయి.
అలాంటి పరిస్థితి జరిగింది. పెద్ద భూకంపం కలిగింది. భూకంపం కలిగినప్పుడు భూమిలో నుంచి కూడా శబ్దాలు వస్తాయి. ఉరువులు ఆకాశంలోంచి రావడం కాదు, భూమిలోంచి వస్తాయి ఉరువులు. అలాంటి ఉరువులు ఉరువుతున్నప్పుడు ఆహా దేవుడు వచ్చేస్తాడు అనుకున్నాడు ఏలియా. కానీ అంత భూకంపంలో భూమి బద్దలైపోయినప్పటికీ దేవుడు కనిపించలేదు. ఎందుకంటే శబ్దం అయింది, దేవుడు రాలేదు. ఇంత పెద్ద గాలి వీసింది, దేవుడు రాలేదు. ఇంత బండలు బద్దలేసిపోయి గాలి ఎగిరిపోయినంత పవర్ఫుల్గా వీచింది గాలి, అందులో దేవుడు రాలేదు. అప్పుడు పెద్ద మెరుపు వచ్చిందండి. మెరుపు మనం చూస్తా, లైట్నింగ్, భయంకరమైన లైట్నింగ్ వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఈ లైట్లో వచ్చేస్తుంది. రకరకాల ఫైర్ వర్క్స్ లాగా వచ్చి మెరుపులు మెరుపులు మెరిసి వెళ్ళిపోయింది. అరే ఆ మెరుపులో దేవుడు చాలాసార్లు మనోళ్ళు కూడా దేవుడు అడుగు దేవుడు ఇడుగు అని చెప్పినప్పుడు అడావిడి చేస్తారు, డప్పులు కొడతారు. డప్పులు డబ్బుడక్కడ డబ్బు ఆ డప్పు కొట్టి కొద్ది వాళ్ళు గెంతుతుంటారు. గెత్తి కొద్ది అది డప్పు కొడుతుంటాడు, కొట్టి కొద్ది సారం వస్తూ ఉంటారు కదా. అది చూసి వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఓ దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు, లోకాలమ్మ దేవుడు వచ్చాడు, ఆ అమ్మ దేవుడు వచ్చాడు, ఈ అమ్మ దేవుడు వచ్చాడు, గెంతుతారు. గెంతిన తర్వాత అంతా గెంతులు వేస్తుంటే ఈ దెయ్యం లేకపోతే ఈ దేవత పూరేశ్వర అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో బస్సు పక్కన అంటే పక్కకి వెళ్ళిపోతుంది కదండి. మరి ఇంత పూరకదా వెళ్ళి బస్సు ఎదుర్కొంటే వెళ్తాం. ఇంత అబ్బోరమ్మ కూడా ఆర్టీసీ బస్సు చూసేసరికి సైడ్కి వెళ్ళిపోతుంది. అబ్బోరమ్మ కూడా ఆర్టీసీ బస్సు అంటే భయపడుతుంది. రైట్. ఎంత మెరుపులు వచ్చినా మెరుపుల్లో కూడా దేవుడు కనిపించలేదట. ఆ మెరుపు ఆగిపోయిన తర్వాత అన్నీ ఆగిపోయిన తర్వాత అమ్మాయికి దేవుడు రాళ్ళే అనుకుంటే అప్పుడు నిమ్మళమైన స్వరము, దేవుడి స్వరము వినిపించు. నువ్వు చేసే గందరగోళంలో దేవుడు నీతో మాట్లాడతాడు. సేపు దెబ్బలాడి అరుపులు, కేకలు, గొడవలు, పట్లాట్లు, రాళ్ళు సిరిసుకోవడాలు, పీకలు పిసికేసుకోవడాలు, తిట్లు, బూతులు, రామాయణాలు చెప్పుకుంటుంటే దేవుడు కనిపించడు. నువ్వు పని చేసుకుంటూ ఇసురుగా ఉసురుగా ఉన్నప్పుడు దేవుడు కనిపించడు. ఒక్క విషయం ఏంటి తెలిసినట్టు మనం తెలుసుకోవాల్సింది, నిమ్మళమైన ఆయన స్వరం వినడానికి నీ చెవుల్ని తిప్పుకోవాలి, నువ్వు కొంచెం చూజ్ చేసుకోవాలి. అది కావాలి. ఇదే రాదు క్రైస్తవులకి, అన్ని వచ్చి కానీ రాదు. దేవాన్ని చిత్తం ఏంటి, దేవాన్ని మాట ఏంటి అని ఆయన మాట వినడానికి ఏ క్రైస్తవుడు ప్రయత్నం చేయట్లేదండి. ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడం, ఆ మీటింగ్కి 1,00,000 మంది వచ్చారు, ఈ మీటింగ్కి 200 మంది వచ్చారని చెప్పుకోవడం తప్ప ఐ వాంట్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్. దేవుని స్వరము నేను వినాలి అని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు అనుకోండి. అదే మన సంఘాలు పాడైపోవడానికి కారణం. క్రైస్తవ్యంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మనం ఎప్పుడు కూడా దేవుని స్వరం వినడానికి ఇష్టపడం. ఏలియా లాంటి అగ్ని ప్రవక్తే ఈ అడావిడి చూసి దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు అనుకున్నాడు. ఈ డబ్బా మొగుడికి రాడు, రప్పలెగిరిన దానికి దేవుడు రాడు. దేవుని స్వరం వినాలంటే నీకు దేవుని స్వరము వినగలిగే చెవి ఉండాలి. ఆ చెవి రావాలంటే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. చెవి జాగ్రత్తగా విను, దేవుడు మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, విను, చెవి అని చెప్పగా ఉండాలి. నీ చెవి జాగ్రత్తగా విను, దేవుడికి మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన స్వరం వింటావు. ఆయన నీకు వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు చెప్తాడు. అప్పుడు ఆ మాధుర్యాన్ని నువ్వు రుచి చూసినప్పుడు ఆయన్ని స్తుతించకుండా ఉండలేడు. అప్పుడు నిజమైన క్రైస్తవ్యం నీలో వికసిస్తుంది. హల్లెలూయా. అదేంటి క్రైస్తవ్యం. అంతేగాని ఈ బాప్తిస్మం పొందడంలో, లేకపోతే ఏదో ఆడావిడి చేయడంలో, మీటింగ్లు ఎక్కడంలో, డాన్స్ వేసి డ్రామాలు వేయడంలో అందులో ఏమీ లేదు. సో ది రియల్ క్రిస్టియానిటీ is in listening to God's voice. దేవుని స్వరము వినడంలో ఉన్న ప్రత్యేకత, మాధుర్యం, సంతోషము, ఆనందము, సమాధానము, ఆరాధన
అన్ని కూడా ఆయన స్వరములు వినగలిగితే పరిస్థితి. ఎవరైతే దేవుడి స్వరం వింటారో వాళ్ళ దేవుడి సేవకు పిలిచేస్తాడు, రెండేసి వెళ్ళిపోతారు, ఉండరు. కాబట్టి మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారంటే మీరు ఇంకా వినలేదన్నమాట. దేవుని స్వరం వింటే కుదిరిగా ఇంట్లో కూర్చోలేరు. ఆయన అన్ని విషయాలు మాకు చెప్తాడు, ఏ ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎవ్రీథింగ్ ఆయన చెప్తూనే ఉంటాడు. ఆఖరి ఇంట్లో సారు వేసుకోవడం ఎలాగంటే దేవుడు చెప్తాడు మరి. ఎలాగైతే యూట్యూబ్లో ఎంత ఇలా కొట్టేసి సార్ ఎలా కాయాలా చెప్తుంది కదా. ఈ సరవాణి చెప్తుంటే దేవుడు చెప్పడా కదా. చెప్ప నానబెట్టబ్బా, ఉల్లిపాయ పెద్దలే పోపేసి అదే వెయ్యి, ఉప్పేసి దిచ్చి అదే సారు. ఇంకొక ఆవిడ వస్తుంది, అలా కాదు అలా కాదు సార్, అందులో కొంచెం బిర్యానీ వేయాలి, బిర్యానీ చారు. ఇంకొక ఆవిడ వస్తుంది, అందులో అసలు బెల్లం ముక్క అయ్యమ్మా, బెల్లం చారు అవుతుంది. ఇంకొక ఆవిడ వస్తుంది, అందులో ఎదురుకన్నా అయ్యమ్మా, ఎదురు చారు అవుతుంది కదా. రకరకాల. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినడంలో రియల్ ఆరాధన. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండాలి. దేనికైనా సరే దేవుడు మన ప్రార్థన వినే వరకు మనకి ఏముండాలంటే ఓపిక ఉండాలన్న రెండో విషయం. ఎలాగైతే ఏరియా అక్కడ కొండల్లో ఉంటే అప్పుడు దేవుడి పిలిచి ఎవరైనా తెలుసురా, ఆ ఏరియా నువ్వు ఇక్కడ ఉన్నావా, ఆగు, నువ్వు సిరియా దేశం మీదకి వెళ్ళు, అక్కడ యెహోషాపాతు అతనే రాజుగా అభిషేకించు. ఇశ్రాయేల్ మీదకి వెళ్ళి అక్కడ యెహూని నువ్వు అభిషేకించు రాజుగా ఇశ్రాయేల్ దేశం. అలాగే నీకు బదులు నువ్వు నా దగ్గర వచ్చేస్తావు కదా పరలోకానికి, నీకు బదులు ఎలీషాని అభిషేకించు. మూడు అభిషేకాలు చేసి. ఇప్పుడు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది ఇతడు. ఇందాక నీ ప్రవక్తలు అందరూ చచ్చిపోయారు, ఇంకెవరు లేడు, నువ్వు ఒక్కడవే మిగిలి ఉంటాను అన్నావు కదా. నువ్వు ఒక్కడవే కాదు, నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చదివినప్పుడు వినలేదు మీరు కదండి. మీరు రిజిస్టర్ అవ్వదు బుర్రలో. నీలాంటి వాళ్ళు నాకు 700 మంది ఇంకా మిగిలి ఉంటారు ప్రవక్తలు. హల్లెలూయా. చదివినప్పుడు వినలేదండి మీరు. ఏమా రాబా, నువ్వు చదివినప్పుడు నీకు బుర్రలో రిజిస్టర్ అవ్వలేదా? నీలాంటి ప్రవక్తలు నాకు ఇంకా ఎంతమంది ఉన్నారా కింద చదివినప్పుడు. ఎందుకు దేవుడు సడన్గా అలా చెప్పాడంటే, దేవుడు ముందు ఏరియా చెప్పాడు, ప్రవక్త అందరినీ చెప్పేసిందా యెజబెల్, నేను ఒక్కడే మిగిలింది అని అన్నాడు కదా. దేవుడు వినకుండా ఉండడండి. నువ్వు చెప్పే ప్రతి మాట, నువ్వు ఆడే ప్రతి మాట, హి విల్ లిసన్ కేర్ఫుల్లీ. మీరు కూడా చాలాసార్లు అనుకుంటారు, మనం ఏదో చెప్తుంటే పాస్టర్ సరిగ్గా వినలేదు అనుకుంటారు కదండి. చాలాసార్లు అనుకుంటారు, పాస్టర్ సరిగ్గా వినలేదు, సాగపోయినా పెట్టేసారు పోరు అనుకుంటారు. కానీ అలా కాదు. మీరు చెప్పేది ఏంటో పూర్తిగా జాగ్రత్తగా వింటాను. నేను జాగ్రత్తగా వినకుండా ఉండే స్వభావం నాకు ఉంటే నేనంత చదవలేదు. మాస్టర్ గారు చెప్పిన ప్రతి ముక్క జాగ్రత్తగా రాసుకునేవాడు. అందుకే ఇది విద్యను అభ్యసించడానికి అవకాశం కుదిరింది. మాస్టర్ గారు ఒక మాట చెప్పినట్టు వదిలిపెట్టుకుని దాన్ని రాయాలి. ఎందుకు అలా చెప్పాడు? ఒక అర్థం అవ్వకపోతే డిక్షనరీ చూడాలి, లేకపోతే ఇంకొకళ్ళు అడగాలి, లేకపోతే రేపు వచ్చినప్పుడు మళ్ళీ మాస్టర్ గారిని అడగాలి. సార్ నేను ఇలాగ అన్నాను సార్, నాకు అర్థం కాదని, ఏంటి సార్ అది అని అడగాలి. ఆయన చెప్పింది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో దేవునితో ఏలియా చెప్పిన మాట దేవుడు సరిగ్గా పట్టించుకోలేదని ఏలియా అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు, మరుసటి రోజు వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ పనులు చెయ్యాలో చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఏరియా నువ్వు 400 మంది చచ్చిపోతే కథలు చచ్చిపోయి నువ్వు ఒక్కడమే మిగిలేవన్నా చూడు కదా. అది కరెక్ట్ కాదు. నీలాంటి ఏరియా నాకు ఎంతమంది ఉన్నారు? 700 మంది ఉన్నారు. అది మరి ఏరియా విన్నాడా? విన్నాడు. కానీ ఏమైంది? అలాగే ప్రభు 700 మంది ఉన్నారు, నేను ఎక్కడికే, నేను ఒక్కడే ఉంటాను, మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడగలేదు. అడగలే అంటే ఏమైంది అనుకోవచ్చు, మనం ఏరియా బోర్డులో రిజిస్టర్ అవ్వలేదు కదండి.
మీరు పుస్తకాలు చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, అనేక విషయాలు అందులో మీ బుర్రలోకి ఎక్కవు, ఎక్కిన అందులో ఉండవు, ఆవిరైపోతుంది. గమగమ శానిటైజర్స్ వాడుతున్నాం అనేది సేఫ్ డ్రెస్సులు కంటే కనపడం డ్రెస్సులు కదా. అలాగే బైబిల్ చదివేసి ఇలాగంటే బాగుంది. అలా కాదండి. బైబిల్ చదివినప్పుడు ప్రతి వచనము బైబిలే కాదు, ఎనీథింగ్ దట్ యు రీడ్, న్యూస్ పేపర్ అవర్ ఎనీథింగ్ జాగ్రత్తగా చదవండి. చదివింది కొద్దిగా అయినా సరే దాంట్లో ఉన్న ఎస్సెన్స్, దాంట్లో ఉన్నది ఏంటి అన్నది పొరకెక్కించు. అప్పుడు మీరు మర్చిపోరు. బ్రిటిష్ సామ్రాజ్యంలో రాడ్ మెకాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి విపరీతమైన జ్ఞాపక శక్తి, బైబిల్ అంతా కడద పెట్టింది. ఎక్కడ ఏదైనా రెఫరెన్స్ వెళ్తే గడగడ గడగడ చెప్పి ఉండదు కదా. ఇంకా ఆయనకి విసిగి దానికి వెళ్ళడానికి ఏమీ లేదు. ఎందుకంటే అంత కట్టదే, ఈ కొసలు ఇచ్చే కొసకి అంత కట్టదే బైబిల్. ఎక్కడ ఏ రిఫరెన్స్ చెప్పినా అక్కడ ఏముందో చెప్పిస్తుంది. సో దేవుడి బిడ్డలారా, ఈ వత్సర కాలంలో పన్నెండు మనం క్లోజ్ చేసుకుందాం. మొట్టమొదటిది గర్వపడద్దు, రెండోది ఓపిక కలిగి ఉన్నట్టు. తల వచ్చాను ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం నీ ప్రతిష్ఠించబడిన స్థలంలో మేము సమావేశమై నీ వాక్యాన్ని వినడానికి మీరు పంపించిన చూస్తుంటారు. ప్రభు మీకు వందనాలు. మమ్మల్ని ఆశ్రయించి దీవించి బలపరిచి పంపించండి. ఏ విధమైన కారణాలు మాకు కానీ మా బిడ్డలకు కానీ మా రక్త సంబంధులు కానీ అంటుకోకుండా నీ పవిత్రమైన పరిశుద్ధ ఆత్మ కంచెల మమ్మల్ని ఉత్సవాన్ని ప్రార్థన చేస్తున్నారు. రెండు దేవేళ్ళు నెమ్మదాన్ని గ్రహిస్తారు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుడు గాక. అవసర ఆహారం నేడు మాకు దయచేయు, మరణస్థులు క్షమించిన ప్రకారం మరణం క్షమించు, సోదరులకి దయచేయుడు తప్పిస్తూ రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదా మీకు తోడై ఉండి క్షేమాభివృద్ధి కలిగి చేయదు కాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మామీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాక్యము, ఈ మహిమేగా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. భోజనం ఎక్కువ ఉంటుంటారు చాలా. ఇక్కడ అవసరం అనుకుంటే మీరు ఒకవేళ కావాలనుకుంటే సాయంత్రానికి కూడా పెట్టడం చూడండి.